ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. అపొస్తలుడైనటువంటి పౌలు దేవుని యొక్క సేవకునిగా, అపొస్తలుడుగా, భారం కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి దైవజనునిగా అనేకమైనటువంటి ప్రాంతాలలో సంఘములు నిర్మించి, విదేశీ ప్రయాణాలు చేసి సంఘాలను స్థాపించి దేవుని కొరకు ఒక అద్భుతమైన రీతిలో సేవా భారాన్ని సేవకునిగా కొనసాగినటువంటి భక్తుడు పౌలు తన అనుభవాన్ని నేటి దేవుని పిల్లలమైన మనందరితో పరిచయం చేస్తూ మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే నేను పరుగెత్తుచున్నాను. ప్రియమైనటువంటి ఆత్మీయులారా, ఈ యొక్క వాక్య భాగము పౌలు గారి ద్వారా తెలియజేయబడినటువంటి మాట మనలందరినీ కూడా ప్రశ్నింపచేస్తూ ఉంది. ఈరోజు ఉన్నతమైనటువంటి పిలుపులో మనందరం ఉన్నాం. దేవుని సేవకునిగా కొనసాగుతున్నా, సేవకురాలుగా జీవిస్తూ ఉన్నా, ఒక సంఘమునకు పెద్దలుగా ఉంటున్నా, ఒక అద్భుతమైనటువంటి వరములతో నింపబడి సంఘములో వాడబడుతున్న ఆత్మీయమైనటువంటి బిడలుగా జీవితాన్ని, ఆత్మీయతను కొనసాగిస్తున్న మనందరము ఒక పిలుపులో ఉన్నాం. దేవుడు మనను ఏర్పాటు చేసుకొని ప్రత్యేకపరిచి తన బిడ్డలుగా, తన స్వాస్థ్యముగా, తన రాజ్యమునకు నడిపించుటకు దేవుడు మనను పిలుచుకొని ఉన్నాడు. అనగా అద్భుతమైనటువంటి పిలుపులో ఉన్నాం. అయితే పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, ఆ పిలుపునకు తగిన బహుమానము పొందవలనని నేనైతే, నా మట్టుకు నేనైతే గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులారా, జీవితంలో ఏదైనా మనము పొందాలి అనంటే, మన జీవితంలో అది నెరవేరబడాలి అనంటే, ఏ పని అయినా అది ఖచ్చితంగా మనము దాన్ని పొందాలి అనంటే గురి లేకుండా మనము ప్రయాణం చేయలేం. గురి లేకుండా ప్రయాణం చేస్తే దానివల్ల వచ్చే ఫలితం శూన్యం. గురి లేనటువంటి పరుగు వల్ల అలసట, వ్యర్థము మిగిలిపోద్దు, కానీ దానివలన ప్రయోజనమేమీ ఉండదు. పిల్లరా, గమ్యం చేరని ప్రయాణం ఎంత చేస్తే అంత నష్టం. గమ్యం చేరని ప్రయాణం ఎంత చేస్తే అంత నష్టం. ఎందుకంటే నీవు ఉండవలసిన ప్రదేశం నుండి దాటుకొని ముందుకు వెళ్ళిపోతున్నావు. కొన్ని వెళ్ళేటువంటి ప్రదేశం గమ్యమైతే నువ్వు చేరాల్సిన గమ్యం దగ్గర అవుద్ది కనుక పర్వాలేదు. కానీ గమ్యం చేరని ప్రయాణం ఈరోజు ఎంత ముందుకు వెళ్ళిపోతే అంత వెనక్కి రావాల్సి ఉంటుంది. సమయం వృధా అయిపోద్ది, నీకు ఇచ్చిన టైం పూర్తయిపోద్ది. ప్రియమైనటువంటి వారలారా, అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవుని సేవకునిగాను, ఆత్మీయునిగాను, దేవుని చేత పిలువబడినటువంటి ఒక వ్యక్తిగాను, విలువైనటువంటి వ్యక్తిగాను నేనైతే ఆ బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు, జీవంగల దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు ఈ సమయంలో నిన్ను ప్రశ్నింపచేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటుండగా నీ ఆత్మీయ జీవితంలో ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరత ఉంది అనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా కాలమైంది నువ్వు రక్షించబడి. పిల్లరా, నీ జీవితంలో ఒక భయంకరమైన సంఘటన ఎదురవడం వలనైనా కావచ్చు, లేదా దేవుని వాక్యము చేత దేవుడు పిలవడనైనా కావచ్చు. ఏదో ఒక సమస్య ద్వారా, ఒక అద్భుతమైన కార్యం జరగడం ద్వారా,
మరణ పంచుల వరకు వెళ్ళి చనిపోబోతున్న నీవు బ్రతకడం వలనైనా జీవం గల దేవుని సన్నిధికి ఈరోజు వచ్చావు. ఈరోజు అప్పటి నుంచి ఈరోజు వరకు దేవుని బిడ్డగా కొనసాగుతూ ఉన్నావు. కానీ ఏదో ఊరికనే వస్తున్నావు, వెళుతున్నావు, పాడే టైంలో పాడుతున్నావు, చప్పట్లు కొట్టే టైంలో కొడుతున్నావు, ఆరాధన టైంలో అందరూ కళ్ళు మూసుకుంటున్నారు కనుక మూసుకుంటున్నావు, వాక్య సమయంలో ఏదో కొంతసేపు ఓపట్టి వింటున్నావు, దేవునికి ఏదో ఒకటి ఇచ్చేసి మరలా వెళ్ళిపోయి అమ్మయ్య మరలా వచ్చే వారం వరకు నా ఉద్యోగం నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు, నా వ్యాపారంలో ఇంకే ఇబ్బంది లేకుండా చక్కగా చేసుకోవచ్చు, నా ప్రయాణాలు నేను ఎక్కడికైనా తిరిగి రావచ్చు, మరలా వచ్చే ఆదివారం బ్రతుకుంటే ఆయన మందిరానికి రావచ్చు అనేటువంటి ఆలోచనలో ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తున్నట్లయితే అది గురిలేని ప్రయాణం. ఎన్ని సంవత్సరాలైతే అటువంటి ప్రయాణం చేశావో దానివల్ల నష్టమే తప్ప లాభమేమీ లేదు అని దేవుడి సందర్భంగా పౌలు గారి యొక్క మాటల ద్వారా ఆ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ గమ్యం? ఏంటి మనం చూడాల్సిన గురి అనంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి శరీరధారిగా ఈ భూమి మీదకి ఎందుకు దిగివచ్చారు అనంటే, మానవులమైన మనందరము చేసినటువంటి పాపం వలన మనందరము నరకము అనగా నిత్య అగ్నిగుండములోనికి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి. మనందరము చూస్తాం, ధనవంతుడి లోకంలో అన్నీ సంపాదించి ఒక రోజున మరణించి తన పాతాళములో యాతన పడుతున్నాడనేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఆయన అంటున్న మాట, తండ్రివైన అబ్రహామా, నేను ఈ పాతాళంలో యాతన పడలేకపోతున్నాను, ఈ వేడి భరించలేకపోతున్నాను, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, ఈ దాహాన్ని భరించలేకపోతున్నాను, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేకపోతున్నాను, కనుక నీ రొమ్మున ఆనుకున్నటువంటి ఆ లాజర్ను ఒక్కసారి పంపించండి, ఒక నీటి చొక్క నా గొంతులో వేయమనండి. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎంత భయంకరమైనటువంటి సన్నివేశం, పరిస్థితిని తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నిన్ను నన్ను మనందరినీ ఆ భయంకర పరిస్థితుల నుంచి ప్రత్యేకపరిచి మనల్ని విడిపించుకున్నాడు, నిత్య రాజ్యాన్ని ఇవ్వాలని. అందుకనే మనము చేసినటువంటి పాపాలు నిజంగా అవి సహింపజాలనివి. పిల్లరా, అలాంటి పాపాలన్నీ తన శిలువ రక్తము ద్వారా పరిహరించి మనందరినీ పవిత్రులుగా చేసి నిత్య రాజ్యానికి అనగా పరలోక రాజ్యానికి చేర్చాలని దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు పరలోక రాజ్యం చేర్చబడడం మన గమ్యం. ఈరోజు ఆ గమ్యం అనేటువంటిది నీకు గుర్తు లేకపోతే, గమ్యానికి చేరాల్సిన విధానాన్ని మనము అనుసరించకపోతే, ఈరోజు ఎన్ని సంవత్సరాలు నువ్వు భక్తి చేసి ఇలా జీవించిన దానివలన నష్టమే తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదు అని దేవుడు చాలా స్పష్టంగా ఈ వాక్య భాగంలో తెలియచేస్తూ ఉన్నాడు.